ఆర్డర్ అయితే తీసేసుకున్నామండి. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయింది. ఒక్క ఆర్డర్ కూడా రాలేదు ఇంతవరకు. ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మీరు ఆర్డర్ అయితే వచ్చేసింది. ఆర్డర్ అయితే తీసేసుకున్నాం. నెక్స్ట్ డెలివరీ లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోదాం. హలో అండి అందరికీ. ఈరోజు అయితే వీడియో వచ్చేసరికి వన్ డే స్విగ్గీ డెలివరీ బాయ్లా చేయబోతున్నాం మనం అయితే. నేనైతే మా ఫ్రెండ్ ఐడి తీసుకున్నాను. తను తీసుకొని నేను స్విగ్గీ డెలివరీ వాళ్ళకి ఒక్కొక్క ఆర్డర్కి ఎంత వస్తాయి, ఇన్సెంటివ్స్ ఎంత వస్తాయి, ప్రతి ఒక్కటి మీకు అయితే చూపిస్తాను నేను ఈరోజు. ఇదైతే మా ఫ్రెండ్ని పరిచయం చేస్తాను ఈరోజు మీకు. తనతో పాటు ఈరోజు నేను వీడియో మొత్తం తీస్తాను. మా ఫ్రెండ్ పరిచయం చేస్తాను. ఎందుకంటే మా ఫ్రెండ్ దీంతోనే మనం వీడియో మొత్తం తీయబోతున్నాము. ఇతను అయితే చాలా సంవత్సరాలు కష్టపడి ఒక స్టోరీ రాశాడు. ఆ మూవీ కూడా త్వరలో సెట్స్ మీదకి వెళ్తుంది. దాన్ని మీరు అందరూ సపోర్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాము. పక్కా నేను ప్రతి ఒక్కటి మీకు క్యాప్చర్ చేసి చూపిస్తాను మా మూవీ స్టార్ట్ అయిన తర్వాత. ఇంకా డేట్ అయితే ఏం ఫిక్స్ అవ్వలేదు. ఫిక్స్ అయిన రోజు మాత్రం పక్కా మీకైతే ఒక వీడియోతో మొత్తం చెప్తాను. మా వాడి 10 years కష్టం ఇది. చాలా కష్టపడ్డాడు మూవీకి. దీని ప్రజెంట్ అయితే ప్రాజెక్ట్ డీగా స్టార్ట్ చేసాము. మేము ప్రతి ఒక్కటి పక్కా మీకైతే చూపిస్తాం. ఇప్పుడైతే వీడియోకి అయితే స్విగ్గీలో అయితే స్టార్ట్ చేస్తున్నాం. కొంచెం ముందుకు వెళ్ళాక అయితే యాప్ ఓపెన్ చేస్తాం. ఇక్కడైతే ఆర్డర్స్ పడవు. ఇన్సెప్ట్ చేయంగా ఇప్పుడైతే ఆర్డర్ మాకైతే ఒకటి వచ్చింది మెఫిల్ నుంచి. ప్రజెంట్ దీన్ని యాక్సెప్ట్ చేద్దాం. యాక్సెప్ట్ చేసేసాను. అయితే మెఫిల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ప్రతి ఆర్డర్కి మాత్రం సెల్ఫీ మాత్రం అప్లోడ్ మాత్రం పక్కా వీళ్ళకి. వచ్చేసాం మెఫిల్ రెస్టారెంట్ దగ్గరికి. మనం అయితే లోపలికి వెళ్ళి ఆర్డర్ అయితే తీసేసుకున్నాం. మనం ఆర్డర్ తీసుకొని రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఎంత లెంత్కి వస్తుందో ఆర్డర్ ఓన్లీ వెరిఫై ఆర్డర్ చేయాలి. లోపలికి వెళ్ళి వెరిఫై ఆర్డర్ చేసేసి ఆర్డర్ తీసేసుకున్నాం మనం. కానీ ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం మెఫిల్. ఇళ్ళకైతే వచ్చేసాం. వైఫై కొట్టేనా? ఆర్డర్ అయితే తీసేసుకున్నాం అండి. ఆర్డర్ చూసుకోవచ్చు. స్పెషల్ చికెన్ బిర్యానీ. రండి వెళ్ళి డెలివరీ ఇచ్చేద్దాం. ఇప్పుడైతే మనం స్పెషల్ చికెన్ బిర్యానీ ఆర్డర్ అయితే ఇచ్చేద్దాం. కుక్కట్పల్లిలో ఇది డెలివరీ వచ్చేసరికి. ఫస్ట్ ఆర్డర్ అయితే ఎక్కువ పడలేదు. 1.2 kilometers రేంజ్లోనే పడింది. సో మేమైతే వెళ్ళిపోతున్నాం ఆర్డర్ డెలివరీ చేయడానికి. మావాడికైతే లొకేషన్స్ అన్నీ ఐడియా. సో మావాడికి మ్యాప్ కూడా అవసరం లేదు, వెళ్ళిపోతున్నాడు. కుక్కట్పల్లి నెక్స్ట్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఆర్డర్ వచ్చేసరికి ఎన్టీఆర్ నగర్ రోడ్. మేమైతే ఫస్ట్ ఆర్డర్ డెలివరీ దగ్గరికి అయితే వచ్చేసాము. డెలివరీ చేసేద్దాం.
నేను రీచ్ లొకేషన్ కొట్టేశాను. మా లోపలికే వెళ్తున్నాను డెలివరీ ఇవ్వడానికి. ఇదే డెలివరీ లొకేషన్ వచ్చేసరికి నేనైతే వెళ్ళట్లేదు, మా వాడే వెళ్తున్నాడు లోపలికి. డెలివరీ అయితే ఇచ్చేసాడు మా వాడు, కంప్లీట్ కొడుతున్నాం డెలివరీ. మనకి 34 రూపీస్ వచ్చాయి ఈ ఆర్డర్కి. పని నెక్స్ట్ ఆర్డర్ కొట్టేద్దాం. ఆర్డర్ కోసం సర్చ్ చేస్తాను, ఎవరికైతే ఇంకేం రాలేదు. మళ్ళీ మీకు నెక్స్ట్ ఆర్డర్ ఏమైనా వస్తే అప్పుడు చూపిస్తా. ప్రజెంట్ అయితే ఆర్డర్కి జస్ట్ 34 రూపీసే ఇచ్చారు, చాలా తక్కువ. ఈ ఆర్డర్ మనీలో జస్ట్ 26 రూపీస్ మాత్రమే వీళ్ళు వచ్చింది. షుగర్ ఫ్రీ 8 రూపీస్ యాడ్ అవి 36 అయింది. అది ఇది ఫస్ట్ ఆర్డర్ ఎర్నింగ్ మాది. చూద్దాం నెక్స్ట్ ఆర్డర్స్ ఏమన్నా పెద్ద ఆర్డర్స్ ఏమన్నా పడతాయేమో. నెక్స్ట్ ఆర్డర్ అయితే వచ్చింది రాజుగారి రుచులు, దీన్ని కొట్టేద్దాం. మేము నెక్స్ట్ రాజుగారి రుచులకి అయితే వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ ఆర్డర్ అక్కడే. ఆర్డర్స్ అయితే ఎవరికి లేవు. రాజుగారి రుచి నుంచి ఆర్డర్ వచ్చాయి అనుకున్నాం, కానీ అది నెక్స్ట్ ఆర్డర్ పడవచ్చు అని మాత్రమే వచ్చింది. అందరు డెలివరీ బాయ్స్ మొత్తం వెయిట్ చేస్తున్నారు ఆర్డర్స్ కోసం. ఎవరికైతే ఆర్డర్స్ అయితే లేవు. మేము కూడా అయితే ఇక్కడికి వచ్చాం బ్యాడేజ్ దగ్గరికి, ఏమైనా ఆర్డర్స్ పడతాయనేమో అని వెయిట్ చూస్తున్నాం. మేమైతే చూద్దాం, ఏమైనా ఆర్డర్స్ వస్తే మీకు నెక్స్ట్ చూపిస్తాం. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయింది, ఒక్క ఆర్డర్ కూడా రాలేదు ఇంతవరకు. ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. నేను మా ఫ్రెండ్ అయితే ప్యారడైజ్ దగ్గరే ఉన్నాం. ఇప్పుడు ఇంతవరకు అయితే ఒక్క ఆర్డర్ రాలేదు, వెయిటింగ్ ఆర్డర్ కోసం. అయితే చూద్దాం ఎంత టైం అవుతుందో. మాతో పాటు అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఆర్డర్స్ కోసం. చూడండి, ప్రతి ఒక్క డెలివరీ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు స్విగ్గీ ఆర్డర్స్ కోసం. స్విగ్గీ, జొమాటో, ఎవరికి అయితే ఒక్క ఆర్డర్ లేదు. వెయిటింగ్ ఫర్ ఆర్డర్స్. చాలాసేపు వెయిట్ చేస్తే ఒక ఆర్డర్ వచ్చి వచ్చింది. ఆర్డర్ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది, 25 రూపీస్ అంట. చాలా ఎక్కువ ఇచ్చేస్తున్నాడు. రండి ఇప్పుడైతే తీసేసుకొని నెక్స్ట్ దానికి అయితే వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఆర్డర్ బార్కాస్ ఇండో అరబిక్ రెస్టారెంట్. ఇప్పుడైతే రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ ఆర్డర్ తీసుకున్నా. ఈ ఆర్డర్కి అయితే చాలా అంటే చాలా తక్కువ అమౌంట్, 25 రూపీస్ అంతే. ఈ 25 రూపీస్ అటు నుంచి పెట్రోల్ కూడా సరిపోదు. కానీ స్విగ్గీ ఇంత తక్కువ ఇస్తుంటే డెలివరీకి చాలా ఇబ్బంది అవుతుంది. వచ్చేసాము, బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసుకున్నాము. నెక్స్ట్ ఆర్డర్ తీసుకోవడానికి రెస్టారెంట్ లోపలికి వెళ్ళిపోతాము. ఇది మాల్ లోపల ఉంది రెస్టారెంట్. ఆర్డర్ తీసుకుని లోపలికి అయితే వెళ్తున్నాం మేము. ఆర్డర్ వచ్చేసరికి స్పెషల్ వెజ్ మంచూరియా అంట. ఆర్డర్ తీసుకొని మనం డెలివరీ లొకేషన్కి అయితే స్టార్ట్ అయితే వచ్చాము బార్కాస్ రెస్టారెంట్కి. లోపలికి వెళ్ళి ఆర్డర్ తీసుకున్నాం మనం. వాడైతే ఆర్డర్ తీసుకున్నాం. ఆర్డర్ అయితే వచ్చేసింది, పికప్ చేసేసుకున్నాము. ప్రతిదిన డెలివరీ చేసేద్దాం. రోడ్ నెంబర్ 1 కుక్కట్పల్లి. డెలివరీ లొకేషన్ వచ్చేసరికి పదండి, సోది లేకుండా డైరెక్ట్ మనం లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోదాం. రెస్టారెంట్ అయితే అదిరిపోయింది, టేస్ట్ ఎలా ఉంటుందో మాకు తెలియదు. ఎంత పెద్ద రెస్టారెంట్లో టేస్ట్ తెలిసే ఉంటాయి మీకు. కొన్ని బాగుంటే కొన్ని బాగు, అడ్జస్ట్ అవ్వాలి అంతే. ఇంకా రండి ఆర్డర్ అయితే ఇచ్చేద్దాం మనమైతే. వర్క్ చేసినట్టే ఉంటాయి కానీ చేయం అంతే. మనమే దిగాలి. వీటిని స్పెషల్ ఎడిషన్స్ అంటారు. అయితే మాల్ నుంచి బయటకు వచ్చేసాము. మన వెహికల్ దగ్గరికి వెళ్ళిపోయి డెలివరీలో ఆర్డర్ ఇచ్చడానికి మేమైతే కుక్కట్పల్లి రోడ్ నెంబర్ 1కి అయితే వెళ్ళిపోతున్నాము. ఆర్డర్ నుంచి మాకు వచ్చేది మాత్రం జస్ట్ 25 రూపీస్, కానీ ఇక్కడ నుంచి మాకు 1.2 కిలోమీటర్ చూపిస్తుంది డిస్టెన్స్. చేద్దాం, ఏం చేద్దాం. డెలివరీ ఇది మాత్రం చాలా తక్కువ ఇస్తున్నాడు అమౌంట్ మాత్రం. ఇంత తక్కువ ఇస్తే మొత్తం పెట్రోల్కే అయిపోతాయి తప్పితే
మిగిలినది మాత్రం ఏం లేదు. మా వాడు అదే అంటున్నారు, స్విగ్గీలో మిగిలింది ఏం లేదని. ఇది కొంచెం ఇన్సెంటివ్స్ పెంచితే బాగుండు టైమింగ్స్తో పాటు. ఒక్కొక్కరు చెప్తారు స్విగ్గీ చేస్తే 25,000 35,000 వస్తున్నాయని, కానీ అలా అయితే ఏం లేదు. వాళ్ళు జస్ట్ వీడియోస్ రీచ్ కోసం మాత్రమే చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. నేను చూశాను కదా, ఒక్కొక్క ఆర్డర్కి వచ్చి 25 రూపీస్ మాత్రమే పడుతుంది. ఇందాక 36, ఇప్పుడు 25. పెద్ద తేడా ఏం లేదు. చాలా అంటే చాలా తక్కువ వస్తున్నాయి. చూద్దాం నెక్స్ట్ ఆర్డర్స్ ఏమన్నా పెద్దవి పడతాయేమో చూద్దాం. ఇప్పుడైతే మనం లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోదాం. మేము వచ్చిన నెక్స్ట్ డెలివరీ లొకేషన్కి ఇదే హోటల్ మౌరియా గ్రాండ్. ఇందులోనే నెక్స్ట్ ఆర్డర్ డెలివరీ. మా వాడైతే వెళ్తున్నాడు ఆర్డర్ ఇవ్వడానికి. కస్టమర్కి అయితే కాల్ చేసాము, ఆయనే వస్తా అని చెప్పాడు. సో ఆయన కోసం వెయిటింగ్. మేమైతే డెలివరీ అయితే ఇచ్చేస్తున్నాడు. డెలివరీ అయితే కంప్లీట్ అయిపోయింది. చూద్దాం ఇప్పుడైతే కంప్లీట్ అయితే కొట్టేసాను డెలివరీ. మాకైతే నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసింది మరి వెంటనే. పద్మావతి డీలక్స్ మెస్ అట. ఈ ఆర్డర్కి 58 రూపీస్ చూపిస్తుంది. చూద్దాం ఆర్డర్ డెలివరీ చేశాక ఎంత వస్తాయని. పైకైతే వెళ్తే ఆర్డర్ తీసుకొని ఆర్డర్ డెలివరీ చేసేద్దాం. ఈ ఆర్డర్ కూడా కేబిహెచ్పి కాలనీ మెట్రో స్టేషన్ దగ్గరే ఉంది హోటల్. ఇందులో నుంచి ఆర్డర్ తీసుకొని మనం డెలివరీ దగ్గరికి వెళ్ళిపోదాం. చాలా అంటే చాలా తక్కువ వస్తున్నాయి. ఇంత తక్కువతో పెట్రోల్కి ఫుడ్కి అంతా వీళ్ళకి అదే కావాలంటే మాత్రం చాలా కష్టం. చూద్దాం నేను ఎంతవరకు వస్తాయి. ఆర్డర్ అయితే తీసేసుకున్నాం. నెక్స్ట్ డెలివరీ లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇదైతే లాంగ్ పడింది డెలివరీ. ఇప్పుడైతే మన వెహికల్ దగ్గరికి వెళ్ళిపోయి లొకేషన్కి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇంత లాంగ్కి 56 అన్నా కూడా చాలా తక్కువే. దగ్గర దగ్గర 3 కిలోమీటర్స్ చూపిస్తుంది అది. 3 కాదంట 5 కిలోమీటర్స్ అంట ఇక్కడ నుంచి. ఇంత లాంగ్కి అంత తక్కువ అమౌంట్ అంటే చాలా కష్టం. ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం. మళ్ళీ మీకు అక్కడ చూపిస్తాం. నెక్స్ట్ డెలివరీ స్టార్ట్ అయిపోయాము. ఈ డెలివరీ సరికి నిజాంపేట లోపల. సో ఇప్పుడైతే వెళ్దాం. అయితే షార్ట్ కట్స్ యూజ్ చేస్తున్నాం. కుబేరా ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. సినిమా చాలా బాగుందట. నేనైతే చూడలేదు, నాకైతే కుదరలేదు. సినిమా కుబేరా సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి మీరైతే. స్పెషల్గా మనకి స్పెషల్ ఎంట్రీ అనమాట. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఆర్డర్ ఇంకా డెలివరీ మాత్రం అవ్వలేదు. వెళ్తున్నాం ఇంకా ఆర్డర్ డెలివరీ కోసం. కానీ రెయిన్ మాత్రం స్టార్ట్ అయిపోయింది. ఈ డెలివరీస్ ఇంకా ఆగిపోతాయో స్టార్ట్ అవుతాయో తెలియదు మరి. ఇంకా చూద్దాం. వర్షం పెద్దగా అయితే మాత్రం ఆపేస్తాం, లేదంటే మాత్రం స్టార్ట్ చేస్తాం. చినుకులు అయితే మాత్రం ప్రజెంట్ అయితే ఇప్పుడే డ్రాప్స్ లాగా స్టార్ట్ అయింది వర్షం అయితే. మనకి దేవుడు బాగా హెల్ప్ చేస్తాడు అనమాట వర్షం వేసి. హెచ్ఆర్ కాలనీ మన లొకేషన్ దగ్గరికి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇది ఆర్డర్ డెలివరీ చేసేసి నెక్స్ట్ ఆర్డర్ ఎక్కడ పడుతుందో చూద్దాం. ఫుల్గా అయితే పడుతుంది. డెలివరీ లొకేషన్ దగ్గర రీచ్ అయిపోయాం ఇప్పుడే మేము. అది డెలివరీ ఇచ్చేసి డెలివరీ ఇక్కడ ఏం చేయాలా లేదంటే ఆలోచిస్తాం మేమైతే. ఆల్మోస్ట్ సగం తడిచిపోయాం మేమైతే. ఫుల్గా అయితే పడుతుంది. డెలివరీ లొకేషన్ దగ్గర రీచ్ అయిపోయాం ఇప్పుడే మేము. అది డెలివరీ ఇచ్చేసి డెలివరీ ఇక్కడ ఏం చేయాలా లేదంటే ఆలోచిస్తాం మేమైతే. ఆల్మోస్ట్ సగం తడిచిపోయాం మేమైతే. మా వాడైతే వెళ్తున్నాడు డెలివరీ ఇచ్చేయడానికి. బాయ్ మామ. నెక్స్ట్ ఆర్డర్ డెలివరీ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఫుల్గా వర్షం పడుతుంది. ఈ డెలివరీ ఇచ్చేసాక చూస్తాము. వర్షం తగ్గితే నెక్స్ట్ దాన్ని స్టార్ట్ చేస్తాము, లేదంటే ఇక్కడితో ఎండ్ చేసేస్తాము డెలివరీ. 1 డే డెలివరీ అయితే ఆగిపోయినట్టే. ఐ హోప్ మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకే అంత నచ్చలేదు వీడియో. మీకు నచ్చితే సెకండ్ పార్ట్ కోసం అయితే కమెంట్ చేయండి. మీ కమెంట్స్ని బట్టి లైక్స్ని బట్టి నేను సెకండ్ పార్ట్ తీయాలా వద్దా ఆలోచిస్తాను. మీరైతే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్, మరి ఉంటాను. తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మూవీ గురించి అయితే నేను చెప్తాను ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది.